ఇంగ్లీష్ డ్రామటిస్ట్ షేక్స్పియర్ గొప్ప రచయిత. ఆయన యొక్క అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, మూడే రకాలైనటువంటి మనుషులు ఉంటారని చెప్పాడు. 3 రకాల గొప్పతనాల గురించి చెప్పాడు. అదేమిటంటే సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, కొంతమంది పుట్టుకతో గొప్పవాళ్ళు. సమ్ ఆర్ అచీవ్ గ్రేట్, కొంతమంది గొప్పతనాన్ని సాధిస్తారు. సమ్స్ గ్రేట్నెస్ హ్యావ్ ట్రస్ట్ అపాన్ దెమ్, కొంతమంది యొక్క గొప్పతనం వారి ప్రక్కన ఉన్న వారి మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. పక్కన ఉన్నంత కాలం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు తొలగిపోయిన తర్వాత వాళ్ళ యొక్క అచీవ్నెస్ అనేది, గొప్పతనం అనేది ఉండదు అని చెప్పడం జరిగింది. దీనిలో మనం సాధించాలి, సవాళ్ళను ఎదుర్కొని ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా ఏముండాలి అంటే అచీవ్ గ్రేట్నెస్ అనేది చాలా గొప్ప గ్రేట్నెస్ అండి. అచీవ్ గ్రేట్నెస్కి మనకు ఉదాహరణ ఒక నెపోలియన్ వస్తాడు, ఒక అలెగ్జాండర్ వస్తాడు. డ్రైవర్గా పనిచేసి ఐఏఎస్ సాధించిన వాళ్ళు ఉన్నారు, బార్ వెయిటర్గా పనిచేసి గ్రూప్ 1 సాధించిన వాళ్ళు ఉన్నారు, కూలీగా పనిచేసేసి ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసు, మనకి కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ బుర్రా వెంకటేశం గారు. ఆయన చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి గ్రేట్నెస్ని అచీవ్ చేయటం జరిగింది. ఈ అచీవ్ చేసేటువంటి గ్రేట్నెస్లో ఉన్నటువంటి తృప్తి అనేది దేంట్లో ఉండదండి. ఒక క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ప్రజలకు సేవ చేయటం అంటే చాలా గొప్పతనం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది షేక్స్పియర్ విభజించినటువంటి గొప్పతనం 3 రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉండటం అనేది జరిగింది.